హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు 8th అక్టోబర్లో మార్నింగ్ షిఫ్ట్లో టెట్కి సంబంధించి ఎస్జిటి ఏ క్వశ్చన్స్ అడిగాడు, ఏ టాపిక్ సంబంధించి క్వశ్చన్స్ వచ్చాయో ఒకసారి చూద్దాం. ఫస్ట్ ప్రతి సెషన్లో కూడా మనకి ఎబ్రివేషన్కి సంబంధించి బిట్ అడుగుతున్నాడు. ఈరోజు మార్నింగ్ షిఫ్ట్లో ఏం అడిగాడంటే సిసికి సంబంధించి కంటిన్యూస్ కాంప్రహెన్సివ్ ఎవల్యూషన్ అనేది ఉంది కదా, ఆ విధంగా ఎబ్రివేషన్కి సంబంధించి అడిగాడు. నెక్స్ట్ అర్థాలకు సంబంధించి 6th, 7th, 8th నుంచి ఎక్కువగా అర్థాలనే ఇస్తున్నాడు. ఇక్కడ మనకి ఈ రోజు ఏమి ఇచ్చాడంటే వితరణకి సంబంధించి అర్థాలు ఇచ్చాడు. నెక్స్ట్ పర్యాయ పదం, అరణ్యానికి పర్యాయ పదాలు ఏమేమి ఉన్నాయి అని చెప్పి పర్యాయ పదం ఇచ్చాడు. అలాగే మదనం అనే దానికి నానార్థాలు ఇచ్చాడు. ఈ అర్థాలు, పర్యాయ పదాలు, నానార్థాలు ఈ మూడు కూడా ప్రతి సెషన్ లో కూడా ఖచ్చితంగా ఇస్తున్నాడు, చూడండి. నెక్స్ట్ 5వది ఓష్మాలు. మనకి ప్రతి సెషన్ లో వర్ణమాలకు సంబంధించి ఏదో ఒక రకంగా క్వశ్చన్ అనేది ఖచ్చితంగా వస్తుంది. ఇందులోనేమో మనకి ఓష్మాలకు సంబంధించి అడిగాడు. శేష, సాహ అనేవి ఉన్నాయి కదా, వాటిని ఓష్మాలు అంటారని తెలుసు కదా. నెక్స్ట్ అంతస్తాలు అంటే ఏంటి, అచ్చులని రకరకాల పేర్లతో పిలుస్తారు, హల్లుల్ని రకరకాల పేర్లతో పిలుస్తారు, వర్గ ప్రథమాక్షర, వర్గ తృతీయ అక్షర, ఆ విధంగా ఉన్నాయి కదా. వర్ణమాలకు సంబంధించి ఫుల్ డీటెయిల్డ్ గా మనం చూస్తే ఖచ్చితంగా ఒక బిట్ అనేది ప్రతి సెషన్ లో కూడా వస్తుంది. నెక్స్ట్ ఇంగ్లీష్ లో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కి సంబంధించి కూడా వస్తుంది, అదొకటి చూసుకోండి. నెక్స్ట్ అలాగే డైరెక్ట్ ఇండైరెక్ట్ కూడా ప్రతి సెషన్ లో కూడా వస్తుంది. పునర్బలనాలకు సంబంధించి అడిగాడు, అలాగే నిబంధనకు సంబంధించి కూడా అడిగాడు. ఇంకా చూస్తే అలంకారాలు, ఇందులో మనకి ఈ రోజు ఏం అడిగాడంటే ఉపమాలంకారానికి సంబంధించి ఒక మాదిరిగా క్వశ్చన్ అనేది అడిగాడు, అదొకటి చూసుకోండి. అలంకారాలకు సంబంధించి గ్రెటా థన్బర్గ్ అనే అమ్మాయి, గ్రెటా థన్బర్గ్ అనేవాడు ఏ దేశస్తురాలు అనే అమ్మాయి ఏ దేశస్తురాలు అనేది అడిగాడు, అదొకటి చూడండి. నెక్స్ట్ రాజ్యాలకు సంబంధించి 6th, 7th, 8th లో సోషల్ సంబంధించి రాజ్యాలు ఉన్నాయి కదండి, అందులో మగధ రాజ్యానికి చెందని వారు ఎవరు అనేది అడిగాడు. అలాగే నాణ్యమైన ఇనుము అధికంగా ఉత్పత్తి చేసే దేశం ఏదని అడిగాడు. నెక్స్ట్ మ్యాథ్స్కి వచ్చేసరికి ఘాతాలు, ఘాతాంకాలకు సంబంధించి న్యాయాలు ఉన్నాయి కదండి, ఫార్ములాస్. ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ ఎం ప్లస్ ఎన్, ఏ పవర్ ఎం హోల్ పవర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ ఎం అని, ఆ విధంగా ఘాతాంకాలు, న్యాయాలకు సంబంధించి అడిగాడు. అలాగే శంకు సంపూర్ణతల వైశాల్యం. సంపూర్ణతల వైశాల్యం అనేది స్తూపంకి, శంకుకి, ఘనంకి, దీర్ఘఘనంకి సంపూర్ణతల వైశాల్యం, పక్కతల వైశాల్యం, ఆ నాలుగింటికి కూడా క్లియర్ గా ఒకసారి మళ్ళీ ఇంకోసారి చూసుకోండి. నెక్స్ట్ ఘనంకి సంబంధించి అంచులు ఎన్ని ఉంటాయని అడిగాడు. దీనికి మనకి ఫార్ములా తెలుసు, v+f ఈజ్ ఈక్వల్ టు e+2 అని తెలుసు. అంటే శీర్షాలు, తలాలు కలిపితే అంచులకి +2 చేస్తే సమానం అవుతుంది కదా, v+f ఈజ్ ఈక్వల్ టు e+2 అని. ఘనంకి సంబంధించి ఈ విధంగా అంచులని, మూలలని అడుగుతున్నాడు. ఘనంకి, దీర్ఘఘనంకి అంచులు, మూలలు అన్ని సమానంగానే ఉంటాయి, అదొకటి చూడండి. నెక్స్ట్ కోణాలకు సంబంధించి పూరక, సంపూరక కోణాలు రకాలు. పూరక కోణం ఏంటంటే 2 కోణాలు మొత్తం 90 డిగ్రీలు అయితే పూరక అని, 2 కోణాలు మొత్తం 180 డిగ్రీలు అయితే సంపూరక అని. అలాగే కోణాల్లో రకాలు ఉన్నాయి కదా, అల్ప కోణము, అధిక కోణము, లంబ కోణము, అలాంటివన్నీ కోణాలకు సంబంధించి కూడా ఒకసారి కొంచెం డీటెయిల్డ్ గా చూడండి. నెక్స్ట్ ప్రతి సెషన్ లోనూ చతురస్ర వైశాల్యానికి సంబంధించి ఏదో ఒక బిట్ అనేది అడగడం జరుగుతుంది. నెక్స్ట్ ఇన్ని సెషన్స్ లో కల్లా వ్యుత్పత్తి అర్థాలకు సంబంధించి మొట్టమొదటిసారిగా భాస్కరుడు అనే దానికి వ్యుత్పత్తి అర్థాలు అనేది అడిగాడు. నెక్స్ట్ వికృతులకు సంబంధించి కూడా క్వశ్చన్ అనేది అడిగాడు. అలాగే పుత్రుడికి సంబంధించి వికృతి ఏమిటి అని అడిగాడు. అలాగే మూల్యాంకనం సంబంధించి మూల్యాంకనం అనేది ప్రక్రియ లేక ఫలితమా అనేది అడిగాడు. మూల్యాంకనం సంబంధించి ప్రతి టాపిక్ లోన ప్రశ్నల్లో ఇన్ని రకాలని, లేకపోతే మూల్యాంకనమా, మాపనమా, నికష, ఆ రకంగా మూల్యాంకనం సంబంధించి ఖచ్చితంగా ఒక బిట్ అనేది వస్తుంది. నెక్స్ట్ ఆర్టీఈ యాక్ట్ 2009 ఉంది కదా, ఆర్టీఈ యాక్ట్ 2009 అనేది ఏ సంవత్సరం పిల్లలకు అది సూటబుల్ అవుతుంది, ఏ సంవత్సరం పిల్లలకి అది వర్తిస్తుంది అనేది ఆర్టీఈ యాక్ట్ 2009 కి సంబంధించి ప్రతి సెషన్ లో కూడా ఖచ్చితంగా అడుగుతున్నాడు. అది కూడా ఆర్టీఈ యాక్ట్ 2009 కోసం కూడా ఒకసారి చూడండి. నెక్స్ట్ కథనాలు, ప్రత్యక్ష కథనం, పరోక్ష కథనం అని మనకు తెలుసు కదా, ఆ కథనాలకు సంబంధించి కూడా ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ అలాగే గురువులు, లఘువులను గుర్తించడం కూడా ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి. నాసా అనేదానికి ఎబ్రివేషన్ అడిగాడండి, నాసా అనేదానికి ఎబ్రివేషన్ అడిగాడు. ఇందాక మనం చూసాము సిసికి సంబంధించి ఎబ్రివేషన్ అడిగాడు కదా, అలాగే నాసాకి సంబంధించి కూడా ఎబ్రివేషన్ అడిగాడు.
యత్నదోష పద్ధతికి సంబంధించి 3 నియమాలు ఉంటే అందులో ఫలిత నియమం ఉంటుంది కదా, ఆ ఫలిత నియమంకి సంబంధించి కూడా క్వశ్చన్ అనేది అడగడం జరిగింది. అలాగే పియాజే సిద్ధాంతానికి సంబంధించి క్వశ్చన్ అడిగాడు. మేలుకొలుపు అనే పాఠానికి సంబంధించి క్వశ్చన్ అనేది అడిగాడు. నెక్స్ట్ బింబిసారుడు వంశము, బింబిసారుడు ఏ వంశానికి చెందినవాడని చెప్పేసి అదొక రకమైన క్వశ్చన్ అడిగాడు. నెక్స్ట్ తారండైక్ సూత్రం గురించి కూడా క్వశ్చన్ అడిగాడు. అలాగే ఎన్సీఎఫ్ 2005 ప్రకారం పిల్లలు చదువుకునే వయసు ఎంత అని అడుగుతున్నాడు, ఎన్సీఎఫ్ 2005 ప్రకారం. అలాగే ప్రక్షేపక పరీక్ష లక్షణం ఏంటని అడిగాడు. ఈ విధంగా మార్నింగ్ షిఫ్ట్ లో 8వ తారీఖు అక్టోబర్ మార్నింగ్ షిఫ్ట్ లో ఏ క్వశ్చన్స్ అడిగాడో ఇంచుమించు దాదాపు ఒక 35 క్వశ్చన్స్ వరకు వివరించడం జరిగింది. కాబట్టి ఈ ఏరియాస్ ని కొంచెం టచ్ చేస్తే నెక్స్ట్ రాయబోయే టెట్ వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఇంకా చాలా మందికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది. థ్యాంక్ యూ.